ఇక్కడే నగర బజారు పెట్టబోతున్నారు. నీ ఏర్పాట్లన్నీ అయిపోయినట్లేనా? నీ శిబిరం సిద్ధం అవుతోందా లేదా? లేదు, ఇప్పుడే కాదు. అయినా నీకెందుకంత ఆనందంగా ఉంది? నాకు నగల బజార్ని తలుచుకుంటేనే ఆనందం కలుగుతుంది. అందాల భామలు పాల్గొనే ఇలాంటి ఉత్సవం హిందూ దేశంలో ఇంకెక్కడా జరగదు. కానీ ఎన్ని కబుర్లైనా చెప్పండి, మా రుకయ్య బేగం ముందు ఎవరి మాటలు నెగబోవు. ఆవిడ ముందు అందరి శిబిరాలు వెలవెలబోవలసిందే. నువ్వు మరీ అలా చిన్నబుచ్చుకోకు నాదిరా. పోయినసారి చక్రవర్తి గారు నీ శిబిరంలో కూడా ఏదో కొనుక్కున్నారుగా? మా శిబిరంలో కొన్నది చాలా కొంచెమే. మరి ఆ రుకయ్య బేగం శిబిరంలో సర్వస్వం. అయినా నాకొకటి అర్థం కావడం లేదు, అసలు ఆవిడలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఒక విషయమైతే చెప్పుండొచ్చు. అన్నిటికంటే ముందు వాళ్ళిద్దరూ ఒకే వంశం వాళ్ళు. చక్రవర్తి గారికి రూకయ్య గారికి తాతగారు ఒక్కరే, చక్రవర్తి బాబర్ గారు. ఇంకొకటి ఏంటంటే ఆవిడ చాలా చాతుర్యం గలది. ఇక మూడవది, అందరికంటే ఎక్కువ జాగీర్లు, సంపద ఆవిడ గారికే ఉన్నాయి. అయితే అందరికంటే పెద్ద జాగీరు నా దగ్గరే ఉంది. ఒకవేళ అలా లేకపోతే చక్రవర్తి గారు నా కోసం వచ్చేవారా కాదు. వాళ్ళ మాటలకి మీరేం బాధపడకండి. అసూయ వల్లే వాళ్ళు అలా ఉడికిపోతున్నారు. వాళ్ళు శతకోటి ప్రయత్నాలు చేసినా మీ మీద ఎప్పటికీ గెలవలేరు. ఈసారి శిబిరాన్ని ఎంత బాగా పెడతామంటే మొత్తం నగర బజారంతటా మీ పేరే మారుమోగిపోతుంది. ఈసారి నగల బజార్లో మన శిబిరం అలంకరించబోము. అలంకరించట్లేదా? లేదు. బేగం అమ్మగారు, మనం గనక మన శిబిరాన్ని అలంకరించకపోయినట్లయితే చక్రవర్తి గారు వేరే బేగం దగ్గరికి వెళ్ళిపోతారు. నా మీద నీకు నమ్మకం లేదా? నా మీద కంటే ఎక్కువ నమ్మకం ఉంది. రేపు నువ్వే చూస్తావుగా చక్రవర్తి గారు నగల బజార్లో ఎవరి శిబిరానికి వస్తారనేది. రెండమ్మగారు దయచేయండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఖ్వాజా షరీఫ్ కి ఆగ్రాలో ఈ ఉత్సవం జరపడం జలాలకు వచ్చింది ఒక కొత్త ఆలోచన. ఆడవాళ్ల కోసం ఆడవాళ్లే ఏర్పాటు చేసుకునే బజార్ ఇది. అక్కడ ప్రతి వస్తువుకి గుడారాలు వేసి అమ్ముతారు. వంటగదిలో వాడే సామాన్ల నుంచి ఆడవాళ్లు పెట్టుకునే బొట్టు చుక్కల వరకు, బొట్టు నుంచి అద్దం వరకు. అక్కడికి రాజభవనం నుంచి రాణులు వస్తారు, సంపన్నుల భార్యలు కూడా వస్తారు, పేదవారైన దాసీలు వస్తారు, చివరికి చక్రవర్తి జలాలుద్దీన్ మహమ్మద్ కూడా వస్తాడు. ఇంత అందమైన అమ్మాయిల్ని అతను మరెక్కడా చూడలేడు. ఈసారి మీనా బజార్ గురించి గొప్ప విశేషం విన్నారా మీరు? ఈసారి రుకియా బేగం తన శిబిరాన్ని అలంకరించడం లేదు. మీరు అంటున్నది నిజమేనా? ఈసారి ఆవిడకి ఏమైందో మరి? ఈ సేవకుణ్ణి మన్నించండి అమ్మగారు, ఇంకా వ్యవధి మించిపోలేదు. ఒక్కసారి మీరు ఊ అనండి చాలు. అలావుద్దీన్ దీపంలో జీనీలాగా ఈ శిబిరం అంతా అలంకరించేస్తాను. చూస్తున్నావా, బాద్షా గారే రాబోతున్నారు. ఆవిడ మొహంలో కనీసం ఆతృత కూడా కనిపించడం లేదు. ఎంతో హాయిగా కూర్చొని హుక్కా పీల్చేస్తోందావిడ. ఆశ్చర్యంగా ఉంది. బహుబరాక్! చక్రవర్తి గారైన జలాలుద్దీన్ మహమ్మద్ గారు వేం చేస్తున్నారహో. మారిపోయింది. నేను చెప్పాను కదా, చక్రవర్తి గారు వేరే దారికి మళ్ళీపోయారు. ఇప్పుడు వారు జీనల్ శిబిరం వైపు వెళ్తున్నారు. ఇప్పుడైనా సల్మా శిబిరం వైపు వెళ్తున్నారు. వారు అక్కడ ఏమీ కొనబోరు. ఒకసారి చూసుకోండి, ఎంత అందంగా ఉన్నారో మీరు. వారిప్పుడు ముందుకు సాగారు. చక్రవర్తి గారు,
ఇలాంటి జోళ్లు మళ్ళీ మీకు ఎక్కడ కావాలన్నా దొరకవు. ఇవి కేవలం చక్రవర్తి గారి పాదాల కోసమే ఉన్నాయి. వీటిని కొంచెం తొడుక్కుని చూడండి. వారు నేరుగా మన శిబిరానికే వస్తారు. ఇవంత గొప్పగా ఏం లేవు. చక్రవర్తి గారు నేరుగా ఇక్కడికే వస్తున్నారు. బజారంతా వస్తువులతో కళకళలాడిపోతుంటే మీ శిబిరం ఇలా బోసిపోయిందేంటి? అందమైన ముఖాలకి అలంకరించుకోవాల్సిన అవసరం ఉండదు. నిరాడంబరం కూడా ఒక సాటిలేని అందం చక్రవర్తి. మెచ్చుకోవలసిందే తమరి తెలివితేటల్ని. మా దృష్టి అన్నింటికంటే భిన్నమైన శిబిరం మీదే కేంద్రీకృతమైంది. ఇంతగా అలంకరించి ఉన్న శిబిరాల మధ్య బోసిగా ఉన్న ఒక శిబిరం. తమరికి బాగా తెలుసు మా దృష్టి ఎప్పుడూ అన్నింటికంటే భిన్నమైన వాటి మీదే పడుతూ ఉంటుందని. కానీ నేను చూపించాలనుకున్న వస్తువుకి అలంకరించవలసిన అవసరమే ఉండదు చక్రవర్తి. నాకు తెలుసు నేను చూపే వస్తువు ఎంత విలువైనదో. దాన్ని మీరు తప్పక కొంటారు. నాకు ఆ నమ్మకం పూర్తిగా ఉంది. అంతటి సాటిలేని వస్తువు ఏమిటో అది? కాశ్మీర్ శాలువా. ఇది కాశ్మీర్ లోయల నైపుణ్యానికి చిహ్నం. అన్నిటికంటే పలచనిది, అన్నిటికంటే ఎంతో విలువైంది. ఇలాంటి శాలువ మేము చాలా శిబిరాల్లో చూశాం బేగం. చూడ్డానికి నచ్చడానికి చాలా తేడా ఉంటుంది యజమాని గారు. మనిషికి చిత్రపటానికి ఉన్నంత తేడా. బజారు మొత్తం మీద మీకు ఇలాంటి శాలువా దొరికిందంటే నేను వచ్చే ఏడాది అసలు నా శిబిరమే ఏర్పాటు చేయను. కానీ ఇది మాకు ఎందుకు ఉపయోగపడుతుంది? కాశ్మీరు లోయలోని మంచి కొండల చలిని తట్టుకోగలదు ఈ శాలువా. అలాగే ఇక్కడ కూడా చలిగా ఉందిగా. మేం ఒప్పుకోం. ఒప్పుకోనన్నారంటే నేను గౌరవనీయులైన చక్రవర్తి గారికి రుజువు చేయక తప్పదు. హుక్కాని 3 పిలుపులు పీల్చండి. ఈ శాలువా తన ప్రత్యేకత చూపిస్తుంది. ఇదేదో పాతవాడి పనికాలపు చతురతలా ఉంది. పాతకాలపు వస్తువుల విలువ చాలా గొప్పది. అది శాలువా అయినా, మద్యమే అయినా, పాతకాలపు బంధమే అయినా. ఒప్పుకోక తప్పదు. ఇది సాటిలేని వస్తువు అని. బ్రహ్మాండంగా ఉంది. దీని ధరెంతో ఏమిటో చెప్తే మేము కొనుక్కోదలిచాం. 1,00,000 మొహరీలు. కొంచెం ఎక్కువగా అనిపించడం లేదు? చక్రవర్తి గారికి నచ్చిన వస్తువు చాలా ఖరీదైంది అయి ఉంటుంది. మీరు కనుక కొనదలుచుకోలేదంటే అది తమరిష్టం. మీరు చాలా తెలివైన వారు.
బాగా తెలిసి పెట్టుకున్నారు ఈ జలాలకి ఏదైనా వస్తువు నచ్చిందంటే దాన్ని ఎలాగైనా సొంతం చేసుకుని తీరతాడు అని. నీ శిబిరంలో ఉన్నవి వంటిని అలంకరించే వస్తువులు. కేవలం వారి దృష్టిని మాత్రమే ఆకర్షించగలవు. చక్రవర్తి గారు చూడ్డానికి రాలేదు, శిబిరంలో ఉన్న వస్తువులు కొనడానికొచ్చారు. అలంకరణ అయితే మీరంతా బాగానే చేశారు, కానీ చక్రవర్తి గారికి నచ్చగల వస్తువు ఒక్కటి కూడా పెట్టలేదు. మరి నాకు వారికేం నచ్చుతుందో బాగా తెలుసు. మిమ్మల్ని చక్రవర్తి గారికి దూరం చేయగల ధైర్యం ఎవరికుందని? మానసిక బానిసత్వాన్ని మానసిక దౌర్బల్యమే పోగొట్టగలదు, కానీ సంకెళ్లతో బంధించున్న మనసుని గుండె స్పందన మాత్రమే విడిపించగలదు. నువ్వే చూస్తావు, తాడెక్కేవాడుంటే తలదన్నేవాడు కూడా ఉంటాడని. జోధా, జోధా, ఏమిటి నువ్విక్కడేం చేస్తున్నావు? వంట చేస్తున్నాను. నానమ్మేమో నాకసలు వంట చేయడం వస్తుందా రాదా తెలుసుకోవాలని అనుకుంటుంది. మహారాణి అంటే వంట చేయాల్సిన పనుండదు. మహారాణులంటే ఒక ఇంటి కోడళ్లు కూడా అవుతారు కదా. అందరూ వచ్చిన తర్వాత ఆనవాయితీ ప్రకారం కొత్త కోడలు స్వయంగా వంట చేయాల్సి ఉంటుంది. ఏది నన్ను చూడని ఏమేం వండావో? సేమియా పాయసం, గోధుమ రొట్టెలు, బంగాళదుంప కూర, పెసరపప్పు, అప్పడాలు. ఇవన్నీ ఆయనకి చాలా ఇష్టమైన వంటకాలు. ఇంకా చాలా చాలా వండాను, ఇప్పుడే తీసుకొస్తా. అబ్బో, చూడ్డానికైతే చాలా బాగున్నట్టున్నాయి. ఇక రుచి చూస్తేనే ఎలా ఉన్నాయో తెలుస్తుంది. కారం, నోరు మండిపోతోంది. ఏం జరిగింది నానమ్మ? నానమ్మ, అంత కారం వేసావా? మొదటి రోజు అత్తగారికి కన్నీళ్లు తెప్పిస్తావా? కానీ నానమ్మ, నేను ఈ కూరను వారికి నచ్చే విధంగా చేశాను. మీకోసమైతే వేరే కూర చేశానుగా. పైగా మీరేగా చెప్పారు, భర్త ఇష్టాయిష్టాల గురించి ముందు నుంచి చూసుకోవాలన్నారుగా. అందుకే నేను మీరు చెప్పినట్టే చేశాను. మంచి పనే చేసావు. ఇక నువ్వే చెప్పు నానమ్మా, జోధా వంట పరీక్షలో నెగ్గినట్టేనా? నా తల్లి జోధ అత్తవారింట్లో పెత్తనం జలాయిస్తుంది. భర్త ఇష్టాయిష్టాల్ని తెలుసుకోవడమే కదా భార్య ప్రథమ కర్తవ్యం. అయితే ఇదిగో నానమ్మ, మీరు ఈ పాయసం రుచి చూడండి. జోధ, అత్తవారింటికి వెళ్ళడానికి ముందు పుట్టింట్లో నువ్వుండే చివరి దీపావళి. అందుకని ఈసారి దీపావళి నేను నీతో కలిసి గొప్పగా జరుపుకోవాలనుకుంటున్నాను. అన్నట్టు అంతకు ముందే వచ్చే పండగ రోజున తోడబుట్టిన అన్నయ్యల కోసం ఉపవాసాలు చేసి వారి నుంచి కావలసిన కానుకలు పొందాలి. రాసివాణి. ఆ పండుగ రోజున సుజామల అన్నయ్య కోసం ప్రతిసారి నువ్వు ఏదో ఒక సమస్య తీసుకొస్తూనే ఉంటావు. ఎంత పండగ రోజైనా అన్నలతో కలిసి యమునా నదిలో మునకలు వేయడం అంత అవసరమా జోధ? అలా చెయ్యాలని శాస్త్రాలు చెబుతున్నాయి నాన్నగారు. కానీ నువ్వు ఆ అన్నయ్య కోసం ఉపవాసం చేయవలసిన అవసరమే ఉంది. నీకు తెలియదా సుజామలు రాజద్రోహి అని? అతను నిండు సభలో అందరి ముందు నీ అన్న భగవాన్ దాస్ కి కరవాలం గురిపెట్టినవాడు. ఇది కేవలం సుజామల్లో ఒక్కడి కోసమే కాదు. జోధా చేస్తున్న ఈ వ్రతం రాజ్ సింగ్, కంగార్ సింగ్, జగన్ దాస్, భగవాన్ దాస్ అందరి కోసం చేస్తానంటుంది.
అయితే నీ ఈ ఉపవాసం సుజామల్లు కోసం చేయకూడదు. ఎవరి మీద అంత ద్వేషం పనికిరాదు బారుమల్లు. అన్ని కుటుంబాల్లోనూ గొడవలు పడతారు, అభిప్రాయ భేదాలుంటాయి. కాని అంత మాత్రం చేత బంధాలు తెంచుకుంటారా? నీకు తెలుసు కదా, మన జోధ ఆ సుజామల్లు బాల్యం నుంచి ఎంత స్నేహంగా ఉండేవారు. కాని పెళ్లికి ముందు ఇదే చివరి సందర్భం. ఆ తరువాత జోధ మనల్ని అడగాల్సిన అవసరం ఉండదు. పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక ఆ పైన జోధ మీద ఏ హక్కు ఉండదు కదా. అందుకని మరీ పట్టుబట్టకో. జోధాని ఉపవాసం చేసుకొని. యమునా నది మధురకు చేరువలో ఉంది. మధురకు వెళ్లాలంటే ఆగ్రా మీదుగా వెళ్ళాలి. ఆగ్రా మొగలాయిల రాజధాని. ఆ సంగతి గురించి మీరు బెంగపెట్టుకోకండి నాన్నగారు. నేను, జగన్నాథం, కంగార్ సింగ్, భగవాన్ దాస్ అన్నయ్య, అంతేగాక పెద్ద సైనిక దండు కూడా జోధా వెంట వెళ్ళబోతున్నాం. సరే అయితే. దీపావళి పండగ వస్తుందంటే కన్నీళ్లు పెట్టుకోకూడదు. అది అపశకునం అవుతుంది. అయినా అందరూ నీ మాట ఒప్పుకున్నారు కదా, ఇకనైనా కొంచెం నవ్వు మరీ. అయినా అంత మొండితనం ఏంటి? జోదాతో పాటు యమునా నదికి రావాల్సిన అవసరం వారికేముంది? శివాని ఏదో ముఖ్యమైన పనుండబట్టే జోధ అక్కడికి వెళ్తోంది. ప్రతి ఏడాది జోధా ఈ వ్రతం చేస్తూనే ఉంది. ఎందుకలా? అది చాలా పాత కదమ్మా. సూర్యదేవుడి కూతురు పేరు యమున, కొడుకు పేరేమో యమరాజు. యమరాజు ఎన్నడూ చెల్లెలింటికి వెళ్లేవాడు కాదు. అదేమో యమునకు అంతగా నచ్చేది కాదు. అయితే తను మాత్రం వాళ్ళింటికి క్రమం తప్పకుండా వెళ్లేది. అయితే ఒకానొక రోజున కార్తీక శుక్లపక్షంలో యమరాజు యమున వాళ్ళింటికి వెళ్లాడు. చెల్లెలేమో చాలా సంతోషించింది. ఆయనకెన్నో అతిథి మర్యాదలు చేసింది. అందుకు ఆయనెంతో సంతోషించి ఏమన్నాడంటే, కోరుకో చెల్లెమ్మ, నీకేం కావాలో కోరుకో. యమున ఒకానొక రాజకుమారుడి ప్రాణాలు కాపాడదలిచింది. తను అడిగిన వరం ఏమిటంటే, ఆ రోజున ఏ అన్నయ్య అయితే తన చెల్లెలింటికి వెళ్తాడో అతను దీర్ఘాయుష్తో బ్రతకాలని కోరుకుంది. అప్పుడు యముడు యమునకు ఆ వరాన్నిచ్చాడు. దీపావళికి రెండో రోజుని యమవిధియ అంటారు. ఆ రోజున యముడికి విధాయకంగా పూజలు చేస్తారు. చేశాక అన్నా చెల్లెళ్ళు యమునలో మునక వేస్తారు. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది నానమ్మా.